సామ్సంగ్ వచ్చేసి ఒక స్లిమ్మెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్. ఈరోజు వీడియోలో ఈ సామ్సంగ్ S25 ఎడ్జ్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అంతకు చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మంచి ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సామ్సంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఈ మొబైల్లో మనకు మెయిన్ స్పెషల్ ఫీచర్ వచ్చేసి ఇది మనకు స్లిమ్మెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. చాలా పల్చాగా ఉంటుంది. జస్ట్ మనకు 5.8 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. దాంతోపాటు 163 grams ఉంటుంది. ఇది మనకు మొబైల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దాంతోపాటు స్లిమ్మెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్లో మనకి ఇదే మెయిన్ స్పెషల్ ఫీచరు. దాంతోపాటు దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.6 inches 120 Hz 2K AMOLED డిస్ప్లే చేసినారు. ఇది మనకు కర్వ్డ్ అలాంటివి కాదు, కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. దాంతోపాటు 2600 nits దాకా పీక్ బ్రైట్నెస్ వస్తుంది. దాంతోపాటు దీంట్లో డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి లేటెస్ట్ గొరిల్లా గ్లాస్ సెరామిక్ 2 ప్రొడక్షన్ యూజ్ చేసినారు. ఇది మనకు డిస్ప్లే ప్రొడక్షన్ కూడా మనకు స్ట్రాంగ్గానే ఉంటుంది. ఓవరాల్ దీంట్లో మనకు డిస్ప్లే అనేది ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ మనకు ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ మనకు డ్యూయల్ కెమెరా సెటప్. మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP OS కెమెరాతో వస్తుంది. సెకండ్ వచ్చేసి 12 MP అల్ట్రావైడ్ కెమెరా. మనకి మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. ఎందుకంటే మనకు 200 MP కాబట్టి మనకి ఫొటోస్ వీడియోస్ కూడా మనకి బాగానే వస్తాయి. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ యూజ్ చేసినారు. ప్రజెంట్ మనకి స్నాప్డ్రాగన్ నుంచి లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకు సామ్సంగ్ కొద్దిగా ఆప్టిమైజేషన్ చేసిన ప్రాసెసర్ ఇది, ఈ 8 Elite ప్రాసెసర్ అనేది. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా మనకి బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు జస్ట్ 3900 mAh మాత్రం వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది తక్కువ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ మొబైల్ స్లిమ్గా వస్తుంది కాబట్టి బ్యాటరీ mAh కూడా మనకు తగ్గించినారు. జస్ట్ మనకు 3900 mAh మాత్రమే. మీరు ఒకవేళ హెవీ యూజర్ అయితే ఈ మొబైల్ మీకు అంత సెట్ కాదు. ఎందుకంటే 3900 mAh అంటే మనకు అసలు సరిపోదు. మీకు ఈజీగా ఒక 2-3 సార్లు ఛార్జింగ్ పెట్టాలి. దాంతోపాటు 25 watts మాత్రమే వస్తుంది. దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ స్లోగానే ఉంది. mAh కూడా మనకు చాలా తక్కువ ఇచ్చినారు. జస్ట్ మనకు కాల్స్కి, వాట్సాప్కి మీరు ఒకవేళ లైట్గా యూజ్ చేస్తున్నట్లయితే ఈ మొబైల్ మీకు సెట్ అవుతుంది. మీరు ఒకవేళ హెవీ యూజర్, కెమెరా, గేమింగ్ ఇలా ఎక్కువ వాడతారంటే మాత్రం బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తక్కువ వస్తుంది ఈ S25 ఎడ్జ్లోన. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టూడియో స్పీకర్ వస్తుంది. దాంతోపాటు IP68 వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. ఇవే మనకు ఈ సామ్సంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్లో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకి బాగానే ఉన్నాయి. ఇది మనకు 256 GB వచ్చేసి 1,10,000 రూపాయలు పెట్టినారు. ప్రైస్ మాత్రం మనకు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్కి ప్రైస్కి మాత్రం చాలా ఓవర్ ప్రైస్ అనేది పెట్టినారు. మనకి సామ్సంగ్ అన్ని మొబైల్ కూడా ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉంటాయి. ఇది మాత్రం మనకు ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టినారు. 1,10,000 రూపాయలు అంటే అది కాక మనకు దీంట్లో మనకు బ్యాటరీ కూడా తక్కువ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ లేదు. దీంట్లో మనకు టెలిఫోటో లెన్స్ కూడా లేదు. ఇంకా మనకు దీంట్లో చాలా కాంప్రమైజ్ అనేది అయినారు ఈ సామ్సంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్. లేదు మీకు స్లిమ్మెస్ట్ మొబైల్ ఉండాలా, దాంతోపాటు డిస్ప్లే సైజ్ కూడా చిన్నగా ఉండాలంటే మనకి OnePlus నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. ఆ మొబైల్ వచ్చేసి OnePlus 13s. అది మనకు డిస్ప్లే సైజ్ చిన్నగా ఉంటుంది. దాంతోపాటు వెయిట్ కూడా 185 grams లోపలే ఉంటుంది. ఆ మొబైల్ కోసం వెయిట్ చేయండి. అది కూడా మనకు మంచి పవర్ఫుల్ మొబైల్ అని చెప్పొచ్చు, OnePlus 13s 5G. ఇంతేగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మంచిగా సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.